నమస్తే, నేను లక్ష్మణ్. ఆడుదాం ఆంధ్ర, ఏపీ ఖజానాకి టోక్రా. ఇది ఇప్పుడు ట్రెండింగ్. సిఐడి కేసు నమోదు చేసింది. దీని మీద సిట్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే 2019-24 మధ్యలో శాప్ కేంద్రంగా ఎన్ని రకాల అక్రమాలు జరిగాయో, ఏదైతే క్రీడా గ్రౌండ్లు మరమ్మతులు అయితేనేమి, వాటి అభివృద్ధి అయితేనేమి, క్రీడా పరికరాల కొనుగోలు విషయంలో కానీ ఎన్నో రకాల అవకతవకలు జరిగాయి అన్నది వాస్తవం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాప్ చైర్మన్గా రవినాయుడు గారు, క్రీడా శాఖ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు ఎన్నో ఫైల్స్ అప్పుడు జరిగిన అవకతవకల మీద స్టడీ చేశారు. దీనిపైన ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. దాదాపు ఆడుదాం ఆంధ్రాలో అక్షరాల 120 కోట్లు ఏదైతే క్రీడా ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి వాళ్ళు నిధులు వెచ్చించారు అన్నది తేటతెల్లవైపోయింది. ఎందుకంటే ఒక హాకీ బ్యాట్ 150 రూపాయలు విలువ చేసే హాకీ బ్యాటు దాదాపు 10,220 రూపాయలు. ఇది ఎక్కడ విడ్డూరం? కిట్లలో వేల రూపాయలు, వేల కొలది 50,000 కిట్లు, 60,000 కిట్లు, ₹1,00,000 కూడా క్రీడా కిట్లని క్రీడాకారులకు అందజేస్తున్నామని చెప్పి షో చేశారు. సీఎం కప్ పేరుతో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పిలిచారు. రాష్ట్రం మొత్తం క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి దాదాపు 120 కోట్లు కొట్టేశారు. ఇది ఇప్పుడు శాప్ వేదికగా అప్పుడు మాజీ చైర్మన్గా ఉన్న బైరెడ్డి పైన క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజాకి మెడకి ఉచ్చు బిగుసుకుంటుంది. ఇది చాలా క్లియర్. ఏదైతే బైరెడ్డి శాప్ చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ శాప్ ఎండీగా ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి పనిచేస్తున్నారు. ఆ ఎండీ చేసే అవకతవకలపైన శాప్ డైరెక్టర్గా ఉన్న కొంతమంది వైసీపీ వాళ్ళ నలుగురు పోయిన సంవత్సరం ఇదే నెలలో ప్రెస్ మీట్ పెట్టి శాప్ చైర్మన్ మీద, డైరెక్టర్ల మీద, ఈ ఎండీ మీద వాళ్ళు డైరెక్టర్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ప్రెస్ మీట్ పెట్టి మరీ అవకతవకలు నిలదీశారు. మరోవైపు క్రీడాకారుల పేర్లు చెప్పి ఇంజనీరింగ్ కళాశాలలో IIIT సీట్లలో చేసిన కుంభకోణాలు కూడా వాళ్ళు మీడియా ముందు చిట్టా విప్పదీసి చెప్పిన పరిస్థితి. ఇది మొత్తానికి శాప్ కేంద్రంగా జరిగిన కుంభకోణం. అయితే ఈ విషయంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఎటువంటి ఎగ్జామ్షన్ ఉండదు. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టే ఈ అవకతవకలు జరిగాయి. ఇది ఓన్లీ ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన కుంభకోణం 120 కోట్లు మాత్రమే. వేలాది కోట్లుగా శాప్ కేంద్రంగా పక్కదారి పట్టాయి. ఎవరు జేబుల్లోకి వెళ్ళాయో ప్రతిదీ అధికారులు నిగ్గు తేలుస్తారు. త్వరలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్టుని ఎవరు ఆపలేరు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంది. నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గారి పరిస్థితి కూడా అదే. రోజా అరెస్టు ఖచ్చితంగా జరిగిద్ది. ఎందుకు అంటే లిక్కర్ కానించి, మైనింగ్ కానించి, ఇసుక కానించి, ఎర్రచంద్రం దగ్గర నుంచి, గంజాయి దగ్గర నుంచి, రేషన్ బియ్యం స్మగ్లింగ్ దగ్గర నుంచి తవ్వుకోవటం, దోచుకోవటం, దాచుకోవటం అనే విషయాలు మంత్రిగా ఉన్న రోజా సోదరుడు చేసిన అవినీతి భాగోతం నగరి మొత్తం వినిపిస్తూనే ఉంది. ఈ మధ్యకాలం నగరికి కూడా కొత్త ఇన్ఛార్జిని తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి ముందు ప్రపోజల్ పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా స్వపక్షంలో విపక్షంలాగా మారిన నగరి నియోజకవర్గంలో రోజాకి అన్ని వ్యతిరేకత పౌడాలే ఆడ వీశాయి. అందరినీ ఎదుర్కొంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ తిట్టిపోసింది. కానీ ఇప్పుడేం జరిగింది? అవినీతి ఊబులో కూరుకుపోయిన మిమ్మల్ని మీ సొంత పార్టీ వాళ్ళు కూడా రక్షించలేరు. ఈ మధ్య తాజాగా ఆమె రాజీనామాను కూడా తెరపైకి వచ్చారు. ఏదైనా వైసీపీ ఒత్తిడి చేసేనా మరే ఆమెను రాజీనామా చేయిస్తారు. తర్వాత కటకటాలు వెనక్కి నెట్టేస్తారు. ఎందుకంటే చేస్తున్న ప్రతి అవినీతి యొక్క చిట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తోక జాడిస్తే ఎవరినైనా ఏ విధంగా కటకటాలు పాలు చేయటం, ఏ విధంగా పైకి పంపించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. రోజా అతి త్వరలో మీరు జైలుకి వెళ్ళటం ఖాయం. మీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఆడుదాం ఆంధ్ర ఒకటే కాదు, మీ సోదరుడు నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన అవినీతి దందాలు కూడా 1 by 1 ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శాప్ కేంద్రంగా మీరు చేసిన అవినీతి దందా ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఈ కేసు నుంచి తప్పించుకోవడం మీకు ఎటువంటి దారులు ఇవ్వనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సిఐడి దగ్గర అన్ని సాక్ష్యాలు సేకరించింది. రేపో మాపో దాని మీద ఇన్వెస్టిగేషన్, దానిపైన విచారణ అయితే స్టార్ట్ అవుద్ది. అరెస్టులు అవుతాయి. అరెస్టులు జరిగిన తర్వాత మిమ్మల్ని విచారించడం జరిగిద్ది. మీ వెనక ఎవరున్నారు, దీంట్లో ఎవరు కుట్రదారులు, పాత్రదారులు ఉన్నారు, ప్రతి ఒక్కరి పేర్లు బయటకు వస్తుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కృష్ణా జిల్లాలో ఒక అలజడి మొదలైంది. మరొక వైపు రాయలసీమలో
పెద్దిరెడ్డి ఆయన తనయుడు మిథున్ రెడ్డికి ఒక్కొక్కటి అవినీతి కుంభకోణాలు కోటాను కోట్లుగా బయటకు వస్తున్నాయి. పుట్టలు తెప్పలుగా అవినీతి సామ్రాజ్యం బయటపడుతుంది. అటవీ శాఖ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లిక్కర్ దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి, కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఈ తాజాగా ఆయన చేసిన ఏపీ ఖనిజాభివృద్ధి శాఖలో కూడా దాదాపు 370 మందిని ఆయన ఏ పని చేయకుండానే ఆయన సొంత పని పెట్టుకున్న జీతగాలకి జీతాలు ఇచ్చి ఆయన చేసిన కుంభకోణం బయటపడింది. ఈ విధంగా రాయలసీమ నుంచి కూడా అరెస్టులు మొదలవుతున్నాయి. మీరు అంటున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇది. చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ముందుంది ముసల పండగలాగా మీరు తొందరపడి మీరు జరుగుతున్న అరెస్టుల గురించి మీరు పెదవి విరిచి అనవసరంగా అబాసు పాలవటమే. ఎందుకంటే నెక్స్ట్ ఆ ప్లేస్లో మీరే ఉంటారు. ఇది మాత్రం చాలా క్లియర్. చట్టానికి లోబడి ఎవరైనా పని చేయాల్సిందే. చట్టం తన పని తను చేసుకుంటే దానికి ఎవరైనా తల వంచాల్సిందే. తప్పు చేస్తే తల వంచాల్సిందే. మీరు ఆ తప్పు చేసి క్షమించరాని నేరాలు చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి అనేక కుంభకోణాలకు పాల్పడి మీ నాయకుడు చెప్పినట్టుగా మీ నాయకుడు చేసినట్టుగా అనేక అవినీతి ఆరోపణలతో అవినీతి ఊబిలో కూరకపోయారు. సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. తప్పించుకోవడానికి అవకాశం లేదు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఏదైతే శాప్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు నిగ్గు తేలుతాయి. రోజా సోదరుడు ఖచ్చితంగా కటకట పాలవుతారు. దీంట్లో ఎటువంటి అత్యశక్తి లేదు. ఇది అంశంపైన మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.